హలో గాయ్స్, వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ మెంబర్స్. నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇక నుండి వచ్చే వీడియోస్ అన్నీ 5 minutes నుండి 10 minutes మధ్యలోనే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ లెంత్ అయితే చూడటం లేదు కదా. మ్యాక్సిమం ఫ్రెండ్స్ మీరు వీడియోని మొత్తం చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు 10 members చూసినా 5 members చూసినా మీరు కంపల్సరీ లైక్ చేసి వీడియోని మొత్తం ఫుల్గా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదే నా సైడ్ నుండి ఉన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డెఫినెట్గా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి చెప్పలేదు కదా. ఈరోజు వచ్చేసరికి చిన్న షార్ట్ అండ్ స్వీట్ రైడ్ అనమాట. జంగారెడ్డిగూడెం టు ఐఎస్ జగన్నాథపురం. అక్కడ కొండపైన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. గాయ్స్, ఈ రోడ్ వచ్చేసరికి చిన్న సింగిల్ రోడ్ అనమాట. ఈ రోడ్లో మనకి 2 ఊర్లు తగులుతాయి. ఫస్ట్ ఊరు వచ్చేసరికి పేరంపేట, నెక్స్ట్ ఊరు వచ్చేసరికి పంగిడిగూడెం. ఈ 2 క్రాస్ చేశాక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకి ఐఎస్ జగన్నాథపురం వచ్చేద్ది. మొన్న మనం ఉప్పురేలి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా. ఆ వాటర్ ఫాల్స్ వీడియో వచ్చేసరికి ఫుల్ అడ్వెంచర్ అనమాట. అసలు మామూలు అడ్వెంచర్ కాదు. తెగ తిరిగేసాం. అసలు అడవిలో బళ్ళు వేసుకొని అమ్మో వెళ్ళడానికి కూడా దారి లేదు అసలు. అయినా అలానే వెళ్ళిపోయాం. ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, బాగున్నాయి కదా. అండ్ యూట్యూబ్లో కూడా వాటర్ ఫాల్స్ గురించి వీడియోస్ లేవు. దాని గురించే ఎట్లయినా మన ఆంధ్రాలో కూడా వాటర్ ఫాల్స్ చాలా తక్కువ కదా. అండ్ విజిట్ చేసేవాళ్ళు కూడా తక్కువ మనకి ఆంధ్ర. ఎందుకంటే అటు కర్ణాటక చాలా లాంగ్ వెళ్తూ ఉంటారు. మనకు కూడా ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయని చూపిద్దామని చెప్పి కొంచెం రిస్క్ చేసి వెళ్ళి వాటర్ ఫాల్ వీడియో తీశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, చూడండి. అంతే, కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. లెంత్ ఎక్కువ ఉన్నా చూడండి. ఎందుకంటే ఆ జర్నీ అండ్ అడవిలో ఆ బైక్ డ్రైవింగ్ కూడా బాగుంటుంది. డెఫినెట్గా మీరు నేచర్ లవర్స్ అయితే ఆ వీడియో అయితే డెఫినెట్గా నచ్చుతుంది మీకు. ఈ ఊరు వచ్చేసరికి పేరంపేట. ఇక్కడి నుంచి మనకి ఒక 6 kilometers 7 kilometers ఉంటుంది అంతే. ఇప్పుడు మనం వెళ్ళే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 1 year 1.5 year అవుతుంది ఆ వీడియో పెట్టి. అది కూడా నైట్ టైం వెళ్ళాం. అక్కడ తిరునాళ్ళు జరుగుతుండే ఆ తిరునాళ్ళు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి అందరికీ చూపిద్దామని చెప్పి వెళ్ళి అక్కడ షూట్ చేసాం. మొత్తం ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది, చూడండి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే పంగిడిగూడెంలో ఉన్నాం. ఇక్కడ పంగిడిగూడెం ఊరి ఎంట్రన్స్ వచ్చేసరికి రోడ్డు బాగోదు అసలు. ఇలా పంగిడిగూడెం దాటేసాక ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం వస్తాయి. ఇలా మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. అటు వెళ్తే రైట్కి వెళ్తే మనకి లక్కవరం అలా వెళ్ళొచ్చు. మీకు అలా దూరంగా కొండ కనిపిస్తున్నాయి కదా, కొండలు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి, ఆ కొండ దగ్గరికి. ఆ కొండపైన టెంపుల్ ఉంది, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా కొండ. మనం పంగిడిగూడెం దాటేసాం కదా. పంగిడిగూడెం దాటాక ఇలా ఇటు రైట్ సైడ్కి దారి ఉంటుంది. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్. ఐఎస్ జగన్నాథపురం కొద్దిగా ఊరు నుంచి ఫ్రంట్కి రాగానే ఇలా దారి ఉంటుంది. పైకి వెళ్ళిపోవాలి కొండపైకి మొత్తం సిమెంట్ రోడ్డే ఉంటుంది. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెహికల్ అయితే వెళ్ళిపోతుంది. మనకి ఈ వే ఉంది కదా, ఈ వే కాడి నుంచి మెట్లు ఉంటాయి, మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు. మనం డైరెక్ట్ పైకి బండి వేసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ దాకా సిమెంట్ రోడ్ ఉంది, మెట్ల దారి దాకా. అక్కడి నుంచి లేదు. ఈ ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వచ్చేసరికి తిరుపతి దేవస్థానం, చిన్న తిరుపతి ఉంది కదా, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ టెంపుల్ని రన్ చేస్తున్నారు. మొత్తం చూసారు కదా, ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల దారెమ్మటి కూడా వచ్చేవచ్చు మనం పైకి. ఇలా పైకి ఎక్కేయాలి. వావ్, ఇక్కడ నేను చూడండి గాయ్స్, ఎట్లా ఉందని వ్యూ. బాగుంది కదా.
గాయస్ ఫైనల్గా అయితే ఐఎస్జీ అనంతపురం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వస్తాం. ఇక్కడ టెంపుల్ అయితే అమేజింగ్గా ఉంటుంది. ఒకసారి ఆ టెంపుల్కి సంబంధించిన విషయాలన్నీ చెప్తాను. ఒకసారి ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు, ఆయన అడిగి మొత్తం విషయాలన్నీ తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ వ్యూ అయితే అదిరిపోయింది. మొత్తం సినిమాటిక్ షాట్స్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. లెట్స్ గో. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృగమడ్యోద్మామ్యహం. ఓం నమో నారసింహాయ నమః. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపుర గ్రామంలో సుందరగిరి కొండపై కొలువైనటువంటి శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం అండి ఈ ఆలయం. ఈ ఆలయాన్ని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం దత్తత తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మతంగ మహర్షి తపస్సు చేయగా స్వామివారు ఈ విధంగా శాలిగ్రామ రూపంలో స్వయంభూగా వెలిసారనేటువంటి ప్రశ్న. ఇక్కడ మనసులో ఏదైనా సంకల్పం చేసుకుంటే తప్పక నెరవేరుతుందని, ఆ కోరిక నెరవేరిన తర్వాత భక్తులు ఇక్కడ స్వయంగా పాల పొంగళ్ళు చేసి స్వామివారికి నివేదనగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము మాఘమాస భీష్మ ఏకాదశి మొదలుకొని 6 రోజులు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ సంతానం లేని వారు స్వామివారికి 11 ప్రదక్షిణలు నడిచి పానాసనం పడుకుంటే సంతానం కలుగుతుందనేటువంటి ప్రసిద్ధి ఉంది. ఆ విధంగా ఇక్కడ మనస్సంకల్ప సిద్ధి నెరవేరుతుందనేటువంటి ప్రసిద్ధి ఉందండి. ఇక్కడ ప్రతి మాసంలోని ఏకాదశులు శుక్లపక్ష ఏకాదశికి, బహుళపక్ష ఏకాదశికి, కృష్ణపక్ష ఏకాదశికి రెండింటికి కూడా ఏకాదశి నాడు పంచామృత అభిషేకము మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. అంతేకాకుండా కార్తీక మాసం 4 రోజులు కూడా విశేషమైనటువంటి అభిషేకాలు అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గైస్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మొత్తం చూశారు కదా, ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే ఇక్కడ తయారు చేసేస్తున్నా. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర మొత్తం షూటింగ్ అంతా తీసుకొని రిటర్న్ అయిపోతున్నా. చూడండి నా ఫ్రెండ్ విగ్రహం ఉంది, ఎట్లా ఉందని. బాగుంది కదా.